ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. వక్ఫ్ బిల్ మాధ్యమంగా మతపరమైనటువంటి అంశాల్లోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తల దూర్చడం లేదు. కేవలం ముస్లిం వర్గాల్లో వెనుకబడి ఉన్నటువంటి పశ్మందీలు అని చెప్పి ఎవరైతే మనం అనుకుంటామో వారికి మరియు మైనారిటీ సోదరిమణులకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటే ఈ యొక్క సవరణను చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మైనారిటీ వర్గాల్లోకి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి అందరికీ కూడా ఇవాళ కార్యశాల నేను అన్ను, కానీ ఒక అవగాహన సమావేశం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను డీటెయిల్డ్గా వెళ్ళను, ఎందుకంటే ఒక 4-5 రోజుల క్రితం అనుకుంటాను వక్ఫ్ బిల్ పాస్ అయిన తర్వాత చాలా వివరంగా అసలు వక్ఫ్ బిల్ ఏమిటి, ఎందుకు చేస్తున్నాము, దీంట్లో మార్పులు చేర్పులు ఏమిటి అనేది పాత్రికేయ మిత్రులకి చాలా వివరంగా ఆనాడు చెప్పడం జరిగింది. కాకపోతే ఒకటి మాత్రం మళ్ళీ తిరిగి నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమంటున్నారు, ఇది భారతీయ జనతా పార్టీకి చెంపపెట్టు, రద్దయింది చట్టం అనేటువంటి ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. కానీ మీరందరూ కూడా చాలా దగ్గరగా పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే, మేము ఈ చట్టంలో తలదూర్చలేము, ఈ చట్టాన్ని మేము రద్దు చేయడం లేదు, స్టాటస్ కో మాత్రమే ఇచ్చారు. స్టాటస్ కో ఇస్తూ ఏమని చెప్పారు, ఏదైతే వక్ఫ్ భూములు వక్ఫ్ ఆస్తులు ఇప్పటి వరకు కూడా గుర్తించబడ్డాయో లేకపోతే నోటిఫై చేయబడ్డాయో, ఇవి వక్ఫ్ ఆస్తులు అని ఏవైతే నోటిఫై చేయబడ్డాయో దానిలో మార్పులు చేర్పులు చేయొద్దన్నారు. అసలు చట్టం చేయక ముందే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అదే కదా అంది. ఇప్పటి వరకు భూములు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము తలదూర్చమనే కదా చెప్పింది. సో ఇవాళ కొత్తగా చెప్పింది ఏమిటి? సో అదే ఇవాళ కోర్టు మళ్ళీ చెప్పింది, మీరు ఆ ఆస్తుల విషయంలో మార్పులు చేర్పులు చేయొద్దు అని చెప్పారు. అదేవిధంగా ఏమన్నారు, బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, దానిలో మీరు మార్పులు చేర్పులు చేయొద్దు అన్నారు. అసలు చట్టం చూసినట్లయితే చట్టం ఏమని చెప్తుంది, వక్ఫ్ బిల్లు కనుక మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బిల్లు ఏమని చెప్తుంది, వక్ఫ్ బోర్డు కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఒకవేళ వారికి 5 సంవత్సరాల కాల పరిమితి ఉందనుకోండి, చట్టం చేసుకున్నప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. మేము ఆ 2 సంవత్సరాలు మేము తలదూర్చాం. ఆ 2 సంవత్సరాలు కూడా అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ కొత్త కౌన్సిల్ కావచ్చు, కొత్త బోర్డు కావచ్చు, మీరు నియామకం చేస్తున్నప్పుడు బిల్లులో ఉన్నటువంటి నిబంధనలు మీరు ఫాలో కావాలి అని చెప్పి, ఫాలో అవుతాము అని చెప్పి బిల్లే చెప్తుంది. చట్టంలోనే ఉంది, మేము చేసినటువంటి చట్టంలోనే ఉంది. కనుక ఎక్కడా కూడా ఇప్పుడున్నటువంటి కాలపరిమితి ఇంకా ఉన్నటువంటి కౌన్సిల్ కావచ్చు, బోర్డుల్లో కావచ్చు, మేము తలదూర్చే ప్రసక్తి లేదు అని చాలా ఖచ్చితంగా కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం కూడా. ఈ 2 అంశాల మీద కొంచెం ఇబ్బంది లేవనెత్తారు. అదేవిధంగా ఏమిటంటే ప్రాక్టీసింగ్ ముస్లిం ఎవరు అనేటువంటి అంశం మీద కొంచెం క్లారిటీ ఇవ్వమన్నారు, అది త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో పెద్ద ప్రచారం ఏమిటంటే మదర్సాలు కూల్చేస్తారు, మస్జిద్దులు కూల్చేస్తారు, ఆస్తులు తీసేసుకుంటారు. ఎక్కడా కూడా ఇది జరగదండి, ఇది జరిగే విషయం కాదు. మొన్న నేను ప్రెస్లో చెప్పినట్లుగా వక్ఫ్ వేరు, వక్ఫ్ బోర్డు వేరు. వక్ఫ్ అనేది మతపరమైనటువంటి ధార్మిక ఏదైతే ప్రాక్టీస్లు ఉంటాయో వాటికి సంబంధించింది వక్ఫ్. వక్ఫ్ బోర్డ్ అన్నది ఆస్తుల యొక్క మేనేజ్మెంట్. ఏ కారణం చేత నేను నా భూమిని నేను అల్లా మీద గౌరవంతో నేను ఇచ్చాను వక్ఫ్కి, అది వక్ఫ్ అవుతుంది. నేను ఇచ్చినటువంటి ఆస్తిని సవ్యంగా ఏ కారణం కోసమైతే నేను ఇచ్చాను ఆ కారణం కోసం వినియోగపడుతున్నదా లేదా అని చూసేటువంటి బాధ్యత వక్ఫ్ బోర్డుది.
ఈ రెండు మనం చాలా చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వక్ఫ్ వేరు, వక్ఫ్ బోర్డు వేరు. వక్ఫ్లో ఎప్పుడు కూడా మనం తలదూర్చటం లేదు, మతపరమైనటువంటి అంశాల్లోకి వెళ్ళడం లేదు. మేనేజ్మెంట్ వరకే మనం పరిమితం అయ్యి ఆ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి బోర్డులోనే మార్పులు చేర్పులు చేయటం జరుగుతుంది, అంతే. కనుక నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వారు ఏదైతే పర్సెప్షన్ వారు తెలియజేశారు అది చెంపపెట్టు కాదు, దానికి ఆల్రెడీ మేము కట్టుబడి ఉన్నాము అనేది ఒకటి మీ మాధ్యమంగా తెలుస్తూ, మతపరమైనటువంటి ఆచార వ్యవహారాల్లోకి ఎప్పుడు కూడా మేము తల దూర్చము అనేటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ, ఈ అన్ని విషయాలు మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుగా ప్రెస్ యొక్క ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవటం జరిగింది. ఇప్పుడు మనం ఈ వక్ఫ్కి సంబంధించి కరపత్రం రిలీజ్ చేసుకుంటాము. పాత్రికేయ సోదరులకి చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, దీని తర్వాత ఒక చిన్న 5-6 నిమిషాలు ఒక పీపీటీ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు చూసి వెళ్ళాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను.